బాగుంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందండి. దాంట్లో మా హస్బెండ్ కూడా బాగా చేసిండు, దాంట్లో హీరో ఫ్రెండ్ గా చేసిండు. బాగుంది, సూపర్ ఉంది. సాంగ్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది, సూపర్ ఉంది, అన్ని బాగుంది. హిట్ అవుతుంది, చాలా బాగా హిట్ అవుతుంది, చాలా హిట్ అవుతుంది. అన్న ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. విజయ్ ఇంటెన్షన్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. కానీ ప్రాబ్లం ఎక్కడే అంటే సెకండ్ హాఫ్ అన్న, సెకండ్ హాఫ్ పోయింది సినిమా మొత్తము. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు సెకండ్ హాఫ్లో. స్టోరీ కంటెంట్ వచ్చేసి శ్రీలంకలో ఒక ప్లేస్లో ఉండే ప్రజల ఉనికిని గురించి సినిమా అనేది రన్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ వరకు బాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ ఒక లాస్ట్ 20-30 మినిట్స్ మాత్రం అసలు సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఈగర్లీ వెయిట్ చేసాం విజయ్కి హిట్ పడుతుందేమో అని. బట్ ఈ మూవీ కూడా అబవ్ యావరేజ్ అనుకోవచ్చు. గౌతమ్ ఏం చెప్పాడంటే జెర్సీ లాగా మీకు ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంటుందని చెప్పాడు బ్రదర్స్ మధ్యలో. కానీ ఆ ఎమోషనల్ అనేది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. బట్ విజయ్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే చాలా వరకు బాగా ఇంటెన్సిటీ కానీ జైల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాంట్లో ఎమోషన్ కానీ చాలా బాగా నరేట్ చేశాడు అండ్ చాలా బాగా ప్లే చేశాడు. సాంగ్స్ ఒకటి లాస్ట్లో ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది, అదొకటి బాగుంది. అండ్ సత్య క్యారెక్టర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఓకే టు వాచ్. వన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ సాంగ్ ఒకట్లేదు, చీకట్ల దారులో సాంగ్ ఒకట్లేదు. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం, ఆ సాంగ్ రాలేదు. వెరీ వెల్ రిటర్న్ మూవీ. క్లైమాక్స్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సెకండ్ పార్ట్కి లైక్ ఒక పే ఆఫ్ చేశారనమాట. ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ మేక్ సెకండ్ పార్ట్ ఆర్ నాట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్. సాంగ్ బీజం ఒకటి బాగుంది, ఆ సాంగ్ లవ్ సాంగ్ ఒకటి లేదు బ్రో. డిసప్పాయింటెడ్, దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సార్తేనండి సినిమాకి విజయ్ అన్న సత్యదేవ్ అన్న యాక్టింగ్తో ప్రాణం పోసారు, మామూలు కాదు. అనిరుద్ధ్ ఆ ప్రాణాన్ని నిలబెట్టాడు. ఇంకా చాలా బాగా తీశారు సినిమా. కొంచెం ఒక్క దగ్గర మాత్రం అనిపించింది, ఒక 10 మినిట్స్ అలా. మిగతా అంత సినిమా అసలు ఎక్కడ బోర్ కొట్టదండి, చాలా చాలా బాగుంది. విజయ్ అన్న అది వేరే ఫిలిం అండి, అంటే దాంతో దీన్ని కంపేర్ చేయలేం. దిస్ ఈజ్ లైక్ బ్రదర్ మూవీ చాలా చాలా బాగా తీశారు. ఎలివేషన్స్ బాగున్నాయి, చాలా బాగుంది, బాగా నచ్చింది. మినిమం చెప్తే అర్థం కావట్లేదా? తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అదిరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్కి, ఆ స్క్రీన్ నేమ్కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ. ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారో ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల ఆల్రెడీ ట్రిమ్ అయినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే 160 మినిట్స్ 2 hours 40 minutes షో అయితే నాకు కనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేము, అంత బాగుంది సినిమా. సినిమాలో ఒక పాట, రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో ఆ పాట కూడా లేదు. స్టోరీలో ఇరకదు అనో, స్టోరీలో ఆ పాట పెడితే క్లమ్జీగా ఉంటుందనో కట్ చేశారు. అది కట్ చేసి మంచి పని చేశారు. ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్కి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్గా పడింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు కల్కి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టాండ్ అలోన్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందో, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో ఆయన యాక్టింగ్ డెలివర్ చేశారు. సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మీరు ఎంత మంచి ఆర్టిస్టో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మంచి స్పీచ్ ఇచ్చి ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయిన వెంకటేష్ గారు, ఆయన యాక్టింగ్ కూడా అసలు ఆయన అయితే నాకు ఎక్కేశారు మొత్తం. ఆయన నెగిటివ్ రోల్లో అసలు మొత్తం ఆయన ట్రాన్స్లోనే ఉన్నాను నేను. ఇంకా విజయ్ దేవరకొండను కూడా డామినేట్ చేయగలిగాడు స్క్రీన్ ప్రెజెన్స్లో. అంత బాగుండే సినిమా అయితే. అసలు ఎక్కడ నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు. కొన్ని సినిమా లిబర్టీ వాడుకొని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్. అదంతా కూడా చాలా మైన్యూట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.